పశ్చిమ గోదావరి జిల్లా సుజుకి కంపెనీ 2-వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకి. అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్ లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్, లగ్జరీ రూమ్లు, ఫంక్షన్ హాల్స్, విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చూరగొన్న మా ట్విన్ హోటల్స్. మా వ్యాపార సంస్థలను, మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నారా శేషు, డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. తెలుస్తున్నాయా? బాధపడుతుంది. డాక్టర్ గ్రూపుల్లో ఉన్నారా? కానీ ఆర్టీలు ఎక్కడ బాగా చేస్తారు, బలాభిషేకాలు మాట్లాడట్లేదు మీరు. గ్రూప్ మీటింగ్ అంటే నేను సొంత వీడియో రికార్డింగ్ వస్తాయి అంటే ఏం మాట్లాడాలి. ఆర్టీలు కూర్చోబెట్టి చెప్తున్నారు ఏది జగనే మళ్ళీ రావాలి, జగన్ అంటే మా నమ్మకం. ఇక్కడ సైడ్ మేము ఇచ్చిన దాన్ని మా సొత్తే కావాలి. వచ్చే 100 రోజులే ఉంది. ప్రతి ఇంట్లో తిరగాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే మనందరం రాక్షసుని సాగనమ్మడానికి మీరందరూ కూడా మరి సహకరించాలి. చాలా రాక్షసుడు అనేది ఒప్పుకున్నారా? ఓకే, మనమే వస్తామా? అది మాత్రమే అందరూ అవసరం ఉందా? తెలుగుదేశం పార్టీ ప్రజలకే ఉందా? బలంగా ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అందరి సహకారం. మరి ఏమైనా అడగాలనుకుంటున్నారని చెప్పుకోండి. మేమంటే అధికారులు ఏదన్నా చెప్తారు, సమాధానం చెప్తారు. తప్పనిసరిగా అందరి సహకారం అందించండి ప్రజల కోసం. ఇది అందరూ బాగుండాలంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనేది అన్ని చూస్తున్నారు. అన్నీ మళ్ళీ సక్రమంగా ఉండాలి. రావాలా? అవసరం ఉందా? మీకు భవిష్యత్తు గ్యారంటీ చేశారా మీరు ఇప్పుడా? అయిందమ్మా? కార్డు ఇచ్చారా? సర్టిఫికేట్ రాసుకున్నారా? వరకు ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది మీరు అందరూ తెలుసుకోండి. తప్పనిసరిగా మీ అందరికీ చైతన్యపరచడానికి ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. భవిష్యత్తులో ఈ రెండు తినడానికి తిండి కూడా దొరకదు ఎవరికి, తెలుసుదా? ప్రజలందరినీ కాపాడాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కావాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వం. భవిష్యత్తు
గ్యారెంటీ చేశారా తెలుసుకోవడానికి వచ్చే ప్రతి ఇంటికి అడగడానికి మీరు అందరూ కూడా చేయించుకోండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో మీ అందరూ మన ప్రభుత్వం రావాలా లేదా ప్రజలకే తప్పనిసరిగా మీ అందరినీ చైతన్యపరచడానికి ప్రతి ఇంటికి జరగడం ప్రతి ఇంటితో మాట్లాడాలి. బాబు ఏం చదువుతున్నాడు? ఎయిత్ ఎక్కడా? కొంచెం వస్తావా? క్లాస్ ఫస్ట్ వస్తావా? థర్డ్. మంచి ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. మీ ముందు 4 ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. అంతేనా? తప్పనిసరిగా మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మనందరం రావాలా? అమ్మ నువ్వు ఎక్కడ? ఏలూరేనా? ఏలూరులో నువ్వు ఓటు వేసేటప్పుడు ఈ కూలి పనులు దొరుకుతున్నాయా? రోజు దొరకట్లా. మరి ఈ రోజున 28వ డివిజన్ ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెడతాం జరిగింది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల్లో ఏదైతే హామీలు ఇచ్చి ఇవాళ వరకు నెరవేర్చలేదో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకనంటే మద్యపానం కానీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు కానీ, అలాగే ఏదో ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు కానీ అన్ని హామీలను కూడా తుంగలో తొక్కి ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో బెదిరింపులు, కేసులు ఇవన్నీ పెడుతూ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రజలందరూ కూడా గమనించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వం వస్తే మన మనుగడకే ప్రమాదం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసారు. ఈ సంకల్పం వాళ్ళకు కూడా కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి ఈ రోజు నుంచి ప్రజా సంకల్పం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక సంకల్పంతోనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే ప్రజల్ని చైతన్యపరచడం అనేది ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఉద్యమాలు చేసి చేయడం జరిగింది. ఈ రోజున రానున్న 100 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజాప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలు అవ్వకోకుండా ఉండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనంటే మరి ఆలోచన విధానంతో పరిపాలన సాగాలనేది. ఎందుకంటే చదువుకోనోడు, మూర్ఖుడు ఈ విధమైన పరిపాలన చేస్తే ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారనేది. ఎందుకంటే కరెంటు బిల్లు కానీ, చెత్త పన్ను కానీ అన్నీ అనేకమైన సమస్యలతో విలయతాండం చేస్తుంది. అలాగే దోమలు కానీ, అలా మందులు కొడతాం కానీ, అలాగే ఏదైనా లైట్లు పోతేనే కానీ ఏమి వేయడానికి ఉద్యోగస్తుడికి 1వ తారీఖున జీతాలు కానీ ఏవి రాని పరిస్థితుల్లో అనేక సమస్యలతో అందరూ కూడా అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎందుకంటే పరిపాలన చేత కాని వాడు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ప్రజలందరూ కూడా చూశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోకూడదో, మళ్ళీ ఏదైనా ఆలోచనాపరుడైన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావాలని ఏదైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికారో ప్రజలందరూ కూడా ఆలోచన చేసేస్తున్నారు. ఆలోచనాపరుడిని ఎన్నుకోవాలని చెప్పి అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో అన్నాయంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ మనం గెలిపించాలని చెప్పి ప్రజాకంఠ అందరికీ కూడా వాళ్ళకి సంకల్పం కల్పించాలనే ఉద్దేశంతో యాత్ర చేస్తున్నాం. ప్రజలందరూ కూడా దానికి సుముఖంగానే వాళ్ళు కూడా ముందే మేము వెళ్ళిపోయేసరికి వాళ్ళే చెబుతాం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.
గత 109 సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో, ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు 110వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక 110వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు అంబికా ప్రసాద్, చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు, సిఇఓ ఎం అచ్యుతరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, అగ్రహారం, ఏలూరు. బ్రాంచ్లు ఆర్ఆర్ పేట, ఏలూరు, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు.